గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 41వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ దత్తాత్రేయాయ నమః. నామధారకుడు గురువైన సిద్ధుని ఎదుటికి వచ్చి చేతులు జోడించి సిద్ధమునికి సాష్టాంగ దండ ప్రణామమొనర్చి ఇట్లనెను. సిద్ధముని, నీవు మహాయోగివి. భవర్ణావమును దాటింప సమర్థుడవు. నీకు జయమగుగాక. అనేక ధర్మములతో కూడిన గురి చరిత్రమును నాకు తెలిపితిరి. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజుకి జై. పాఠకులకు అంతరాయము కలిగించినందులకు క్షమార్పణలు చెప్పుకుంటూ శ్రీ సాయి ఈ లేఖకుని యందు వి నారాయణరావు చూపిన అవ్యాజ కరుణా విశేషములకు సకల సాధుస్వరూపుడైన శ్రీ సాయికి నఘోవాక్యములు అర్పించి ఈ విషయం ప్రస్తావించదలిచినాను. ఈ అధ్యాయమున శ్రీగురుడు శిష్యుడైన సాయిందేవునకు కాశీ మహత్యమును, త్వష్టపుత్రుని నెపమున కాశీయాత్ర విధాన సహిత మహత్యమును తెలిపి కాశీయాత్ర ఫలం శ్రీ సాయిందేవుని కొసంగుట విశేషము. పై 2 శ్లోకములు వ్రాసిన నాకు ఆయోచితంగా అసంకల్పితంగా మహాసంకల్పము చేసి నన్ను నా భార్య సహితంగా కాశీ, గయా, ప్రయాగల త్రిస్థలి యాత్ర 11/3/93 నుండి 21/3/93 వరకు చేయించి మహదానుగ్రహ పాత్రుని చేసినారు నా తండ్రి శ్రీ సాయి. అందుకు నా కృతజ్ఞతలు. ఈ వ్రాతప్రతులు శ్రీ కాశీ విశ్వనాథుని లింగస్పర్శను పొందినవి. అంటే ఈ పుస్తకం రాసిన కాగితాలు కాశీలో లింగం దగ్గర తాకించుకొని తెచ్చుకున్నారంట. అందుకయి ఈ పారాయణ చేయువారికి కూడా కాశీ అన్నపూర్ణ విశాలాక్ష్మి సమేత విశ్వనాథుని అనుగ్రహము లభ్యమగునని, అలాంటి అనుగ్రహం ప్రసాదించమని ఆ దేవదేవుని ప్రార్థించుచున్నాను. అందుకు శ్రీవారి అభిషేక తీర్థములో గృంకులిడిన నేనే సాక్షి మంటుంది ఈ వ్రాతప్రతిలోని 390వ పేజీ. ఇట్లు భవదీయుడు వి నారాయణరావు 29/3/93 సంవత్సరం. దానిచే నేను పుట్టుక లేనివాడినైతిని, దానిచే నేను ధన్యుడనైతిని. అవిద్యయనుడు తపస్సు నుండి తక్షణమే జ్ఞానప్రకాశము నొసంగు రసవంతమైనది గురుస్మరణము. నేనప్పుడొక ప్రశ్న వేయుచున్నాను. అన్నియూ నెరిగిన మీరు తెలుపుడు. మా పూర్వీకుడైన వాడొకడు శ్రీగురుని సేవించెనని వింటిని. మీరు సిద్ధులు, మహాజ్ఞానులు, శ్రీగురుని సన్నిధిని ఉన్నవారు. మా పూర్వీకుడు శ్రీగురునకు శిష్యుడెట్లయ్యిను నాకు వినిపింప వేడెదెను అని అడిగెను. శిష్యుని వచనము విని సిద్ధుడిట్లు పలికెను. ఓ శిష్యవర నామధారక, సావధానముగా వినుము. ఓ సుపుత్ర, శ్రీగురుడు గౌతమీ తీరమున నుండగా మీ పూర్వజుడు శ్రీగురిని సన్నిధానమునకు వచ్చుట వింటిని. అతడు సాయిందేవుడను వాడు జగద్గురువును పూజించుటయు గురుమూర్తి ప్రేమకు పాత్రుడగుటయు వింటిని. అటుపై శ్రీగురుడు దక్షిణ దిశలోని గంధర్వ నగరమును చేరుటయు, విమలమైన వారి మహత్యము దశదిశలా విస్తరించుటయు జరిగెను. అట్లు ప్రఖ్యాతి నొందిన శ్రీగురుని కీర్తిని విని గురు దర్శనార్థమయ్యి అనేకులు కోరికలతో వచ్చి పూర్ణకాములయ్యి పోవుచుండిరి. ఈ రీతిగా శ్రీ నరసింహ సరస్వతి ఖ్యాతి అందరికీ తెలిసెను. వారు గంధర్వ నగరమున ఉందురని ఖ్యాతి నొందిరి. నా పూర్వజుడైన సాయిందేవుడను లోక
ముఖాంతరంగా సద్గురుని మహత్యమును వినెను. విని ఆనందయుతుడయ్యి హర్ష నిర్భర మానుసుడయ్యి భక్తి పరిపూర్ణ మనస్కుడయ్యి గంధర్వ పురమును కరిదించెను. సాయిందేవుడు గంధర్వ నగరమును దూరము నుండియే చూచి అడుగడుగున సాష్టాంగ ప్రణామములాచరించుచు వచ్చుచుండెను. మరలా నమస్కరించుచు మఠమును చేరెను. వచ్చి పరాత్పరుడు సాక్షాత్తు బ్రహ్మమే అయిన శ్రీ గురుమూర్తిని దర్శించెను. శ్రీగురునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి వారి శ్రీపాదములను తన తల వెంట్రుకలతో క్షాళనము చేసి ఆ పాదధూళిని భక్తితో దులిపెను. చేతులు జోడించి ఏకాగ్ర మనస్కుడయ్యి శ్రీగురునిట్లు ధ్యానించెను. ఓ త్రిమూర్తి రూప స్వామి శ్రీగురు, నీవు ఒక్కడివే కలవు. ఓ ముని, నీవు భగవానుడవు. నా జన్మ ధన్యమైనది. నా పితృదేవతలు కృతార్థులైరి. నీ పాద సంగ్రహము చేత నా కోటి జన్మల ఎందార్జించుకొన్న పాపము నష్టమైనది. పరమాత్మ స్వరూపుడవు శ్రీ నృసింహ సరస్వతి, నీవు జగత్తునకే జ్యోతి స్వరూపుడవు. స్వామి, నీకు జయమగుగాక. శ్రీగురు, నీవు విశ్వమంతటా వ్యాపించియున్నావు. నన్ను రక్షింపుము. నీ పాదమహిమను వర్ణన చేయు శక్తి నాకు లేదు ప్రభు. నీవు పరమాత్మవు. ఓ స్వామి, నీవు భక్తవత్సలుడవు. నీ శ్రీపాద మెచ్చట ఉండునో అచ్చోట కోటి కోటి తీర్థములుండును. శృతియు చరణం పవిత్రం విదితం అని చెప్పుచున్నది. త్రిమూర్తులు అవతరించినట్లుగా ప్రకాశిస్తున్నావు. నా తండ్రి, నీవు సాక్షాత్తు స్వస్వరూపమున త్రిమూర్తివే అయ్యి ప్రకాశించుచున్నావు. సుధాపూర్ణమైన కమండలమును ధరించిన బ్రహ్మదేవుడవు. కరమును ధరించిన కమండల మందలి స్పర్శచే మృతులైనను జీవింతురు. సుధాపూర్ణమైన కమండలమును ధరించిన బ్రహ్మదేవుడవు. కరమున ధరించిన కమండలమునందలి సుధాస్పర్శచే మృతులైనను జీవింతురు. నీవు దండధరుడువైన విష్ణువు. శరణాగతులను రక్షింతువు. భక్తులను దీనత్వమును పాపములను పోగొట్టి భక్తవత్సలుడువైతివి. భస్మము రుద్రాక్షలు పులిచర్మము ధరించిన శివుడువు నీవే. నీవు 3 కన్నుల స్వామివి. క్రూర దృష్టి బరిపి మా పాపములు పోగొట్టెదవు. అమృత దృష్టి బరిపి బ్రతికించెదవు. జగద్గురుడువైన నృసింహ సరస్వతి స్వామి, నీవు రుద్రుడవు, భవరోగహరుడవు. చతుర్విధ పురుషార్థములను నీ భక్తుల కనుగ్రహింతువు. పీతాంబరధరుడువైన నీవు విష్ణుదేవుడవు. క్షమ, ఓర్పు, శాంతులు నీకు భూషణములుగా కలవాడవు. నీ పాదముల యందు సర్వతీర్థములు కలవు. ప్రభు, నీవు భక్తులకు కామధేనువు. నీ అనుగ్రహముచే ఎండిన కట్టె పల్లవించినది, అంటే చిగుర్చినది. గొడ్డుబోతు లాంటి మహిషము పాలునిచ్చినది. గొడ్రాలకు సంతానము నొసంగబడినది. అన్నపూర్ణ నీ సన్నిధానముననే కలదు. శ్రీగురు, నీవు విష్ణు స్వరూపుడవని ఎరుక పరుచుటకే త్రివిక్రముడను మునికి విశ్వరూపమును ప్రదర్శించితివి. అంతుజుడైన వానిచే వేదములను పలికించిన నీ మహిమ అపారమైనది. భక్తులను బ్రోచుటకయ్యి అవతరించిన త్రిమూర్తివే నీవు. ఇట్లు గద్గద స్వరంతో శరీరము రోమాచింతము కాగా సాయిందేవుడు అతిభక్తితో శ్రీగురుని మాటిమాటికి నమస్కరించుచు స్తోత్రమును చేసెను. ఆనంద్రాసువులు ధారలు కట్టగా హర్షాతిరేకమున తడిసిన చెమటలు పోసిన శరీరము గలవాడయి భక్తితో నవరసపూర్ణముగా శ్రీగురుని స్తుతించెను. దయానిధి అయిన శ్రీగురుడు దానిచే సంతుష్టుడయి సాయిందేవుని సమాశ్వాసించి నీవు నాకు పరమభక్తుడవు అనుచు
తన వరదహస్తమునతని శిరమున ఉంచెను. శ్రీగురుడిట్లనెను, నీ ఈ స్తోత్రముచే నేను సంతుష్టుడినైతిని. నీ వంశము వారందరూ నాకు భక్తులగుదురు. నన్నర్చింతురని వరమొసుంగుచున్నాను. ఇట్టి వరమునిచ్చి మరలా శ్రీగురుడు అతని శిరస్సున తన కరముల నుంచి, నీవు నాకు ప్రియభక్తుడు వగుదువు. సంగమమునకు వెళ్ళి స్నానమాచరించి అశ్వత్థమును ఆదరముతో అర్చింపుము. భోజనమునకై మఠమునకు త్వరగా తిరిగి రమ్ము. ఇట్లు గురునిచే ఆదేశింపబడి సాయిందేవ విప్రుడు సంగమమున స్నానమాచరించి అశ్వత్థమును పూజించి తిరిగి వచ్చెను. మఠమున శ్రీగురిని ఉపచారముల పూజించి పక్వములైన షడ్రస 6 రసములచే వండబడిన అన్నములచే శ్రీగురిని భుజింపచేసెను. మఠమున శ్రీగురిని ఉపచారములు పూజించి పక్వములైన షడ్రస 6 రసములచే వండబడిన అన్నములచే శ్రీగురిని భుజింపచేసెను. శ్రీగురుడు భక్తవత్సలుడు. అతనిని అందరి శిష్యుల కన్నా ప్రేమతో భిక్ష సమయమున తమ ప్రక్కనే ఉంచుకొనిరి. అందరి శిష్యులతో శ్రీగురుడు భుజించి సంతోషముగా మఠమున ఆసీనులయ్యి భక్తులకు ఆనందమును చేకూర్చుచు ప్రీతితో సాయిందేవుని పిలిచి శ్రీగురుడు ఇట్లనెను, నీవెక్కడుంటున్నావు? నీ భార్యాపుత్రులు ఎట్లున్నారు? అందరూ క్షేమమే కదా? నీ ఇప్పటి పరిస్థితులు ఎట్లున్నవి అని ప్రభువు భగవంతుడైన శ్రీగురుడు పరమ ప్రేమతో ప్రశ్నించెను. ఇట్లు శ్రీగురుడు ప్రశ్నింప సాయిందేవుడు, గురుదేవా సర్వజ్ఞ, నా కూతుళ్ళు కొడుకులు క్షేమముగా ఉన్నారు. నేనిప్పుడు ఉత్తర కాంచీనగరమున ఉన్నాడను. మీ కృపచే మేమందరమును క్షేమముగానున్నారము. దయానిధి, నా పుత్రులు బంధువులు గృహ వ్యవహారములను చక్క పెట్టుకోగలరు. నా మనసు నీ సేవా కార్యమున నీ పాదసేవ చేసుకోగోరుచున్నది. భగవాన్ నీ దగ్గర ఉండి నీ చరణ కమలముల సేవ చేయవలయునని నిశ్చయించుకున్నాను. దేవా, నీ ధ్యానమును నాకు అనుగ్రహింపమని వేడుకుంటున్నాను అనెను. సాయిందేవుని పలుకులు విని దరహాస వదనుడయ్యి శ్రీగురుడు, నా సేవ కఠినము. నేను ఒకే స్థానమునందు ఉండను. ఒకసారి అరణ్యమున, మరొకసారి గృహమున, లేక మరి ఎక్కడనో. అందుచే నా సహవాసము కష్టము, మరియు నీకు సహింపజాలని స్థితి ఏర్పడును అని శ్రీగురుడు వారించుచున్నను. సాయిందేవుడు శ్రీగురునకు మాటిమాటికి సుతుడయ్యి, స్వామి, నేను నీ శరణజొచ్చితిని, నన్ను అంగీకరించుడు. గురువు సేవ చెయ్యువాడు సంసార సాగరమును తరింపగలడన దుఃఖమెక్కడిది? వాడెప్పుడునూ సుఖవంతుడే. చతుర్విధ పురుషార్థములను గురువే ఇచ్చును. వానికి యముని వలన భయమెక్కడిది? వానికి గురుభక్తికి మించినది లేదు. ఇట్లు సాయిందేవుడు భక్తియుతుడయ్యి ప్రార్థించి వినయవతుడయ్యి వినయంగా చూచి శ్రీగురుడు సంతోషమునందెను. సాయిందేవుని వినయం చూసి, ఆయన భక్తి చూసి శ్రీగురుడు సంతోషపడెను. శ్రీగురుడు అతనితో, నీ చిత్తమునందెట్టి భక్తి కలదో అటులనే చెయ్యుము. నా యందు సుదృఢమైన భక్తి కలిగియున్నవే. నా ధ్యానము సేవను అంగీకరించుము. శ్రీగురుడు అతనితో, నీ చిత్తమునందెట్టి భక్తి కలదో అటులనే చెయ్యుము. నా యందు సుదృఢమైన అంటే దృఢ నిశ్చయంతో భక్తి కలిగి ఉన్నావే. నా ధ్యానము సేవను అంగీకరిస్తున్నాను అంటున్నారు స్వామి. సాయిందేవుడును అటులనే అని మనసు స్థిరపరుచుకొని సదా శ్రీగురుని సేవించెను. నామధారక ఆ సేవ యందు 3 మాసములు గడిపెను. ఇట్లుండ ఒకనాడు శిష్యులందరూ వలదని వారించి సాయిందేవుని ఒక్కడనే వెంటబెట్టుకొని శ్రీగురుడు సంగమమునకు వచ్చెను.
శ్రీగురుడు భక్తుడైన సాయిందేవుని మనోనిష్టను పరీక్షింప ఉద్యుక్తుడయ్యెను. నీ పూర్వీకుడను భక్తితో శ్రీగురుని అనుసరించెను. సాయం సమయమున ఆ శిష్యునితో సంగమమును చేరెను. అచట అశ్వత్థమూలమున కూర్చుండి సుఖాలాపములాడుచుండిరి. 57వ శ్లోకం. 58వ శ్లోకం. అంతలో సూర్యుడు అస్తమించెను. భక్తవత్సలుడైన శ్రీగురుడు అతని భక్తి యొక్క దృఢత్వమును పరీక్షింప ఒక ఉపాయమును ఏర్పరిచిరి. స్వామివారి సంకల్ప మాత్రముచే గొప్ప మారుతము వీవసాగెను. అంటే పెద్ద గాలి దుమ్ము. అకస్మాత్తుగా చెట్లు పడిపోసాగెను. రోకలి వంటి ధారలతో మేఘములు వర్షింపసాగెను. అంటే రోకలంత పెద్ద పెద్ద ధారలతో వర్షం పడుతుంది. ఆ సాయంత్రము సాయిందేవుడు తన పై వస్త్రమును శ్రీగురునకు కప్పి వర్షము నుండి రక్షించుచు సేవించుచుండెను. గాలి వేగమునకు చలిగాలికి తాను సహించి శ్రీగురునకు అడ్డుగా నిలబడి వారిని సేవించెను. ఇట్లు 2 జాములు కుంభవృష్టి కురిసెను. వెనువెంటనే భరింపరాని శీతగాలులు జూమ్ జూమ్ మారుతుము వలె వేవసాగెను. అంటే బాగా చలిగాలులు వీచినాయి. అప్పుడు స్వామివారు సాయందేవునితో చలి చాలా ఎక్కువగా ఉన్నది, గ్రామములోనికి మఠమునకు పోయి వేడి చేసుకొనుటకయ్యి నిప్పును తీసుకొని వెంటనే రమ్ము. శ్రీగురుడు ఆన తీయగా, అంటే శ్రీగురుడు చెప్పగా వెంటనే శిష్యుడు భక్తియుక్తుడయ్యి వారి వచనముల శిరస వహించి అగ్నిని తెచ్చుటకు బయలుదేరెను. ఆజ్ఞాపించగానే బయలుదేరిన శిష్యుని చూచి నవ్వుతూ శ్రీగురుడు పోవునప్పుడు కానీ తిరుగు వచ్చినప్పుడు కానీ అంటే ప్రక్క భాగములకు చూడక త్వరగా పోయిరమ్ము అనిరి. గురును ఆజ్ఞను శిరసావహించి చీకటిలో మార్గము కానరాకున్నను అలవాటుననుసరించి నడిచిపోవుచుండెను. వర్షములో మహాగాఢాంధకారమున మార్గము కనబడక పడుతూ లేచుచూ దారి వెతుకుతూ నడిచెను. శ్రీగురిని మనసున ధ్యానించుచూ నడుచుచున్న అతనికి క్షణకాలము తేజస్సును వెదజల్లు మెరుపుల వలన అడవి మార్గము కనిపించుచుండెను. ఎటులనో గ్రామము సమీపించెను. ఇట్లతడు గంధర్వనగరము యొక్క ద్వారము సమీపించి అచట ద్వారపాలకుని గట్టిగా పిలిచి సర్వము అతనికి తెలిపెను. వాడు సంగతి తెలుసుకొని నిప్పునొక కుండయందుంచి ఇవ్వగా ఆ బ్రాహ్మణుడు వెనదిరిగి బయలుదేరెను. చీకటయందు ఆ దారి కానక మునుపు వచ్చినట్లునే కూర్చుండి లేచుచూ మెరుపు వెలుగులో దారిని కనిపెట్టి శ్రీగురుని ధ్యానించుచూ పయనించెను. ఇరుపారసములు చూడుకుమని శ్రీగురుడు చెప్పే కదా అని మనసున తలంచి ఎందుకట్లు చెప్పిరో కదా అని చూతుమని కుడిప్రక్కన చూడగా ఒక మహాసర్పమును చూచి పరిగెడుచు ఎడమవైపునకు ఒక మహానాగమును చూచి ద్విజుడు అద్భుతమంది 2 ప్రక్కల 5 పణములు నాగులు తన వెంటనే పరిగెడుచుండుట గాంచి భయపడుచు వెంటనే విప్రుడు పలాయన పరుడయ్యను, అంటే పరిగెత్తాడు. అట్లు పరుగెడుచు మార్గమును మరిచి అడవిని పడిపోవా ఆ సర్పములు 2ను అనుసరించెను. సాయిందేవుడు భయమునొంది శ్రీగురిని స్మరించెను. ధైర్యము వహించి మనసా శ్రీగురిని పాదమునే ధ్యానించుచు ఆ సాయిందేవుడు సంగమమును సమీపించెను. దూరము నుండి ఈ శ్రీగురిని చూచెను. అచట అనేక వేల కొలది దీపములు వెలుగుచుండుటను శ్రీగురి సన్నిధిని విప్రువులు సుశ్రావ్యంగా ఉచ్చైస్వనమున, అంటే పెద్దగా వేదమంత్రములు చదువుటను గాంచెను. శ్రీగురిని సమీపించిన అతడు అచ్చోట శ్రీగురిని ఒక్కరనే మబ్బులు విడిచి పూర్ణచంద్రుని వలె నున్న వాణిని దర్శించెను. అగ్ని ప్రజ్వలింపచేసి ఆ ద్విజుడు శ్రీగురిని సన్నిధి ఎందుంచెను. సాయిందేవుడు భయపడుతూ జగద్గురుని ఈశ్వరుని దర్శించెను. ఈ 2
అగ్నిని ప్రజ్వలింపచేసి ఆ ద్విజుడు శ్రీగురుని సన్నిధి ఎందుంచెను. సాయిందేవుడు భయపడుతూ జగద్గురుని ఈశ్వరుని దర్శించెను. ఈ రెండు సర్పములు శ్రీగురునికి నమస్కరించి వెడిలిపోయిను. శ్రీగురుడు భయమెందుచున్న ఆ సాయిందేవునితో ఇట్లనెను, నీకంతటి భయమెందులకు, నీ సంరక్షణ కొరకే నేను సర్పములను పంపితిని. నీకంతటి భయమెందుకు, నీ సంరక్షణ కొరకే నేనే సర్పాలను పంపితిని. భయపడవలదు. నా సేవ ఎంతటి కఠినమో చూచితివి కదా. మనసున బాగుగా విచారించియే మునుల సేవ నొప్పుకొనవలయును. ఎంతో కఠినమైన గురుభక్తిని దృఢచిత్తముతో స్వీకరించు. బుద్ధిమంతునకు కాలభయము కాని లేవు. సాయిందేవుడు భక్తియుక్తుడయి శ్రీగురు పదములను గ్రహించి, నాయందు దయచూపుము, నాకు గురుభక్తి ప్రకారము విశదముగా తెలుపుడు. దానిచే నా మనసును స్థిరమనర్చుకొని మీ సమీపముననే యుందును అని ప్రార్థించెను. శ్రీగురుడిట్లు పలికెను, రసవత్తరమైన కథను నీకు చెప్పుదును. బ్రహ్మ ముహూర్తము వరకు కాలక్షేపము కాగలదు. పూర్వము హోమకేశుడైన శివుడు తన అర్ధాంగి అయిన హిమవంతుని పుత్రిక పార్వతితో కలిసి రహస్యముగా కైలాస శిఖరమున ఉండెను. ప్రణతార్తి హరుడైన శంభునితో గిరిజ, స్వామి దయయుంచి గురుభక్తిని విశదముగా తెలుపుడు అని ప్రార్థించెను. అనగా శివుడు గిరిజతో, దేవి, గురుభక్తి సర్వసిద్ధులనొసంగును. గురువు శివుడేయని భావింపవలయను. నా అర్థమునొసంగు పురాతనమైన వృత్తాంతమును విస్తరించి తెలుపుదును. ఓ గిరిజ, ఏకాగ్ర హృదయముతో ఆధారపూర్వకముగా వినుము. గురుభక్తి సులభమైనది, తక్షణమే ఫలితమొసంగునది. తపో అనుష్ఠానాదుల వలన ఫలితము ఆలస్యముగా సిద్ధించును. అనుష్ఠానము, వ్రతాదులు, దానాదులు, యజ్ఞాదులు ఆచరించుట యందు కష్టము, మరియు వాని వలన సిద్ధి లభించుట దుర్లభము. ఎందుకన వాటికి క్షణక్షణము విఘ్నములే వాటిల్లుచుండును. సద్గురుభక్తి సలిపిన వానికి ఫలము శీఘ్రముగా లభించును. యజ్ఞాది ఫలితము కూడా అందులోనివే, అనగా గురుభక్తిచే లభించు ఫలితములోనివే అగును. గురుభక్తి వలన నరులకు ఫలము సులభము, అనాయాసముగానే లభించును. అందుచే గురుకుల వాసముండి గురిని సేవింపవలయను. ఓ ఉమా, దానికి నిదర్శనముగా నీకొక విచిత్రమైన కథను తెలుపుదును. బ్రహ్మవంశమున పుట్టిన త్వష్ట ఎనువాడు లోకప్రసిద్ధుడు. అతడు రూపలావణ్య సంపన్నుడు, అన్ని పనులయందు నేర్పరి. ఉపనయన వయస్సు రాగానే అతని తండ్రి అతనికి సంస్కారములనరించును. అతని ఉపనయనము చేసి విద్యాభ్యాసమునకయ్యి గురుకుల వాసనము పంపును. గురుకులమునకు పంపును. త్వష్టయు ప్రీతితో గురుకులమున నుండెను. గురుకులవాసము చేయుచు భక్తితో గురుసేవ చేయుచుండెను. అటువంటి బ్రహ్మచర్య నిష్ఠుడు ఎప్పుడో కాని పుట్టడు. ఇట్లుండ ఒకనాడు మహావేగముతో గాలి వాన వచ్చెను. జీర్ణమైన గురుని పర్ణశాలయంతయు జలమయమైను. 100వ శ్లోకం. అప్పుడు ఆ గురుడు శిష్యుని పిలిచి తన జీర్ణ కుటీరమును చూపించి, శిష్య, దృఢమైన అందమైన మందిరమును నిర్మించుము. పుత్రక, ఈ పర్ణశాల ప్రతి సంవత్సరము శిథిలమగుచున్నది. దీనిని దృఢముగా ఉండునటులు, ఎల్లప్పుడూ కృంగత్తగా నుండునటులు నిర్మింపుము. ఆ ఇల్లు ఎప్పటికీ పడిపోకూడదు అని అది మనోహరముగాను అతి రహస్యముగాను ఉండవలయను.
అందులో అన్ని వసతులు ఉండవలయును. అట్టి స్థిరమైన గృహమును నిర్మింపుము అని ఆదేశించెను. ఈ రీతిగా గురువు ఆదేశింప, గురుపత్ని నాకొక మంచి రవికను తెమ్ము, దానికి రంగు వెయ్యరాదు, దారముతో కుట్టరాదు, చిత్ర విచిత్రముగా ఉండవలయను. నా శరీర ప్రమాణమునకు కొంచెము కూడా ఎక్కువ తక్కువలు గాక చక్కగా సరిపోవగలయను. కొంచెం కూడా ఎక్కువ తక్కువలు గాక చక్కగా సరిపోవలయను అని చెప్పెను. అంతట గురుపుత్రుడు సమీపించి, నాకు పాదరక్షకులు తెమ్ము, నీటిపైన నడుచునను ఆ పాదుకులు తడవరాదు, అవి నా పాదములు సరిగా ఎక్కువ తక్కువలు లేక ఉండవలయను, వానిని మట్టి బురద అంటరాదు, నేనెచ్చటికి పోవ సంకల్పించితినో ఆ ప్రదేశమునకు సుఖముగా చేరునటులుండవలయును అనెను. ఇంతలో గురుపుత్రి వచ్చి త్వష్టతో, ఓ బంధు, నా మాటను కూడా కొంచెము వినుము అంటూ నాకు 2 చెవిపోగులు చూడచక్కనివి తెచ్చిపెట్టుము. నాకు ఆడుకొనుటకయి ఒక చక్కని అందమైన ఇల్లును కూడా ఇమ్ము. దానికి ఏనుగు దంతముతో చేసిన శోభనమైన ఒకే స్తంభముండవలెను. ఆ ఇల్లు ఎప్పటికీ పడిపోరాదు, జీర్ణము కారాదు. అది ఆడుకొనుటకయి ఎక్కడ కోరిన అక్కడ ఉండవలెను. అది ఆడుకొనుటకయి ఎక్కడ కోరిన అక్కడ ఉంచుకొనున్నట్టు ఉండవలెను. ఆడుటకు దాని కచ్చటచ్చట అరుగులుండవలెను. అది ఎప్పటికీ కొత్తగా కనిపించవలెను. మణులతో చేసిన వంట పాత్రలను కూడా వంటకై అందు చేర్చుము. అది ఎప్పటికీ కొత్తగా కనిపించవలెను. మణులతో చేసిన వంట పాత్రలను కూడా వంటకై అందు చేర్చుము. ఇంకను అందులో వండిన వంటలు జాము వేళ గడిచినప్పటికీ అందులో వేడిగానే ఉండవలెను. వంటకై ఈ పాత్రలను నిప్పుపై మంటపై ఉంచినను ఆ పాత్రలకు మసి అంటరానివయి ఉండవలెను. అట్టివి తెచ్చిపెట్టుము. ఇట్లు నలుగురు చెప్పినవన్నయు విని శిష్యుడు అటులనే చెయ్యగలవాడనని గురు కార్యార్థమయి మహారణ్యమును ప్రవేశించెను. నడక సాగించుచు ఇట్లు తలపోసెను, నేనా బాలుడను, బ్రహ్మచారిని, ఇవి అన్నీయు చేయుటకు నాకు శక్తి ఏది? ఇప్పుడు నేనేమి చేయుదును? నాకు ఆకులతో విస్తరి కొట్టడము కూడా రాదే. ఇవి అన్నీయు నేనెట్లు చేయగలనని నా గురువు నన్ను ఉపదేశించెను. అతనింకను ఇట్లు అనుకొనెను, నాకు నా సద్గురువు విన ఇంకెవరు ఆధారము? ఆయన చెప్పినది చేయకున్నా నా గురుడు కోపగించును కదా. నేనిప్పుడెవరి శరణ వేడుదును? కృపాబ్ధి అయిన గురువుని తప్ప. వారి మాటను వినకపోయినా ఆయన శపించును. బాలుడును బ్రహ్మచారిని వారి మాటను వినకుండా ఎట్లుండును? గురువాక్యము కామధేనువని వారు చెప్పిన మాటను నెరవేర్చుటకయి ఉత్సాహముతో ప్రాణములిచ్చేయినను వారి వాక్యము సత్యమనిపింతును. ఇంతకు తదుపరి నా గతి ఏమి? ఎచ్చటికి పోదును? ఈ పని చెయ్యుటకు నాకు శక్తి లేకున్నను అంగీకరించితిని. ఇట్లు చింతించుచు నిర్వణ్ణుడయి ఎటు తేలని మనసుతో అలసిపోయి ఒకచోట కొంతసేపు కూర్చుండెను. అంతటా ముందు భాగమున పోవుచున్న ఒక అవధూతను చూచెను. అతడు బ్రహ్మచారి అయి త్వష్టను చింతాక్రాంతుడయి ఉన్న వానిని చూచెను. అతనితో, ఓ వటువా, నీవెవరవు? ఎక్కడి నుండి వచ్చితివి? వ్యాకులముంది యున్నవేళ అంతయు మొదటి నుండి నాకు చెప్పుము అని అడగా, బ్రహ్మచారి అతనికి నమస్కరించి ఇట్లనెను, స్వామి, నేను చింతయనుడు సముద్రమున మునిగిపోయితిని. జీవుల తరింపచేయువాడా, నన్ను ఉద్ధరింపుము. నీవు దూడను వెతుకుతూ వచ్చిన గోవువలే నిధివలే నన్ను ఉద్ధరించుటకయి వాత్సల్యముతో వచ్చితివి. దుఃఖితుడునై ఉన్నాను. నేను ఇప్పుడు సుఖినైతిని.
చంద్రుని వెన్నెలను చూచిన చకోరము ఆనందమును పొందినటులా మీ దర్శన భాగ్యమున స్వామి నేను సంతోషములు పొందితిని. నేను పూర్వము చేసుకున్న పుణ్యము వలన కృపాబ్ధివి పరమపురుషుడవు అయిన నీవు నిధివలే లభించితివి. నిర్మానుష్యమైన ఈ అడవిలో దుఃఖితుడునైన నన్ను ఓదార్చుటకై కాక మీరెందులకు కరుదెంచితిరి? మీ పేరేమి? శ్రీగురు, నీవే నా గురుడవు, నాకు ప్రాప్తించితివి. ఈశ్వరుడువైన నిన్ను గాంచి నా చిత్తము క్షణమాత్రముననే శాంతి నొందినది. హే భక్తవత్సల, నీవే నా గురువు, నేను నీ బాలకుడను, దాసోహమనుచున్నాను అని ఆ అవధూత పాదములను ఆశ్రయించెను. అట్లు నమస్కరించిన బాలుని లేవనెత్తి ఆలింగనమనర్చుకొని ఓదార్చుచూ కూర్చుండెను. ఆ బాలకుని విషయమంతయు అడగా అతడును అన్ని విషయములు అనగా గురువు తదితరులు కోరిన వస్తువులు విషయములు అవధూతకు విన్నవించెను. బ్రహ్మచర్య వ్రతస్థుడును బాలుడును ఇది దుష్కరమైనప్పటికీ చేపట్టి తిని ఇప్పుడు చింతాసాగరమున మునిగిన బాలుడను. స్వామి, మీరే నన్ను ఉద్ధరింపుడు. అంతట అవధూత ఆ బాలునకు అభయము నొసగి ఇట్లనెను. ఓ బాలుడా, నేనొక హితమును ఉపదేశింతును, దానిచే నీకన్నయూ సిద్ధించును. కాశీనగరము అన్ని కోరికలను సిద్ధింపచేయగల మహాస్థలము. నీవచ్చటకి వెళ్ళి విధిపూర్వకముగా విశ్వేశ్వరుని విశ్వనాథుని ఆరాధించుము. ఆ కాశీనగరము 500 కోట్ల యోజనములు విస్తరించినది. అందుచే కాశీక్షేత్రము విశేషమైనది. ఇచ్చట బ్రహ్మాదులే వరములను పొందిరి. బ్రహ్మ ఇచ్చోట ఉత్తమమైన జగత్సృష్టి చేయు వరమును పొందెను. విష్ణువును ఇచ్చట తపస్సు చేసి పాలన చేయుట అను వరమును పొందెను. కాశీపురమున దర్శించినంతనే సిద్ధి లభించును. అచ్చట కోరిన కోరికలు వెంటనే సిద్ధించును. ఇందులో సంశయపడకుము. నీవు త్వరగా కాశీపట్టణంనకు పొమ్ము. అక్కడ నీ మనసు చెలించుట మానును. నీకు కావలసినది అక్కడ సిద్ధించును. నీవు విశ్వకర్మ వగుదువు. అచ్చోట చతుర్విధ పురుషార్థములు వెంటనే లభించును. నేనేమని ఇంతకంటే గొప్పగా చెప్పగలను? కాశీ సర్వసిద్ధి ప్రదము. ఆ దేవుని చరిత్ర చిత్రమైనది. అతడు పరమ దయాళువు. ఉపమన్యువు కొలది పాలనాశించి ప్రార్థింప ఆ విశ్వనాథుడు అతనికి క్షీర సముద్రమునే వసంగెను. ఆ స్థానమునకు ఆనంద కాననమని పేరు. మంగళప్రదమైనది. అచ్చట సర్వకోరికలు సిద్ధించుటనటులో సంశయము లేదు. సమస్త ధర్మములకు కాశీ రాశి. సర్వలోకములకును మోక్షస్థానమిదియే. కాశీ అందున్న వారిని చూచినంతనే సమస్త దోషములు నశించును. ఇక అచ్చట స్థిర నివాసమున్న వారి మాటేమనగలము? అచ్చట స్థిర నివాసమున్న వారి మాట మనమేమనగలము? కాశీపురముండగా బాలక, నీకు చింత ఏలా? అట్టి క్షేత్రమహిమ వర్ణింప నాకును శక్తి చాలదు. కాశీక్షేత్రమునకు తీర్థయాత్రకై పోవు వారికి అడుగునకు అశ్వమేధ ఫలము వచ్చును. అందులకు సంశయము లేదు. ధర్మ అర్థ కామమోక్షములు తీర్థయాత్ర చేయుటలో లభించును. సందేహింపనవసరము లేదు అనగా విని ఆ బ్రహ్మచారి అవధూతకు సాష్టాంగ దండ ప్రణామము చేసి, స్వామి, నేనా అరణ్యమున ఉన్నాను. కాశీ ఎక్కడున్నదో తెలియదు. ఆనంద కాననమంటిరి. అది పాతాళమున ఉన్నదా, లేక ఈ భూలోకముననే కలదా, లేక స్వర్గములో ఉన్నదా? నాకేమీ తెలియదు. అవి ఎక్కడో తెలుపుము. ఈ సంసార సాగరమున మునిగిన నాకు తమరు తారకులుగా దర్శనమిచ్చితిరి. నాకు జ్ఞానము ఉపదేశించి రక్షింపుడు. నీవు తప్ప ఏమీ తెలియని నన్ను కాశీని చేర్చగల వారెవరున్నారు?
స్వామి, మీరే నాకు దిక్కు అని ప్రార్థించుచున్నాను. మీరే ఆ కార్యమును చెయ్యగలవారు. నన్ను బాలకుని కాశీ చేర్చుడు, మీ బుద్ధికి తోచిన రీతిని గావింపుడు అని వారి పాదములను పట్టెను. ఇట్లు ప్రార్థించుచున్న ఆ బాలకుని గాంచి అనాథనాథుడైన ఆ అవధూత సంతోషించి, నిన్ను కాశీ చేర్చెదెను. నీ వలన నాకును కాశీయాత్ర ఫలము లభింపకలదు. బ్రహ్మచారి నరులకింత కంటేను మహాలాభమేది కలదు. కాశీవాసము లేని మానవ జన్మ వృధా. నీ వలన నాకు కాశీ దర్శనము లభించును. నా వెంట రమ్ము అని ఆ బాలునితో కూడా బయలుదేరెను. నీ వలన నాకు కాశీ దర్శనము లభించును. నా వెంట రమ్ము అని ఆ బాలునితో కూడా బయలుదేరెను. ఆ అవధూత బాలునితో మనోవేగము విశ్వేశ్వరుని పట్టణమైన కాశీని చేరిరి. ఆ అవధూత బాలునితో మహావేగమున విశ్వేశ్వరుని పట్టణమైన కాశీని చేరిరి. అప్పుడు ఆ తాపసి బ్రహ్మచారితో, బాలక, నీవిక కాశీయాత్ర సలుపుము అనెను. బాలకుడు, స్వామి, నాకేమి చెయ్యవలెనో తెలియదు. నాకు కాశీయాత్ర ఎట్లు చేయవలెనో తెలుపగోరెదెను. నేను తెలియనివాడును, బ్రహ్మచారిని, బాలకుడను. భగవాన్ కాశీయాత్ర విధానము తెలుపుడు అని ప్రార్థించెను. బాలుడా, నీకు కాశీయాత్ర విధిని యథావిధముగా విశదపరుతును అనెను. ఇట్లు శ్రీగురుడు చెప్పెను. శ్రీగురు చరిత్రము హర్షదాయకము. చతుర్విధ పురుషార్థములు నొసంగును అని సరస్వతీయను ద్విజుడు తన చరిత్రయే గురుచరిత్ర అయిన ఉత్తమమైన చరిత్రను అందరికును ప్రియమైన దానిని తెలుపగా, ఎవరు శ్రవణము చేయుచున్నారో వారు బైరహుతులు, కృతార్థులు కాగలరు. NB అంటే నోట్ చేసుకోవడం ఏమో, మరి అట్లా పెట్టారు బ్రాకెట్లో. నిజగాథ ప్లస్ అన్య. ఈ నిజమైన చరిత్రను, తాను చెప్పినదే అయిన కథను, చరిత్రను అను అర్థము వచ్చుట వలన సరస్వతి గంగాధరుడే సిద్ధుడా, తానే శ్రీగురునికి 7వ శిష్యుడా అని సందేహము. దీనికి శ్రీ వేమూరి దక్షిణామూర్తి గారు శ్రీ గురు సంహిత ద్విశాస్త్రికి వ్రాసిన పీఠికలోని వివరణ ఇట్లున్నది. శ్రీగురుని అనుజ్ఞను బడిసియే తాను గురుచరిత్రము చెప్పబూనితినని ఆ గ్రంథకర్త స్పష్టముగా వ్రాసినారు. కాగా మహారాష్ట్ర గ్రంథకర్త శ్రీ నృసింహ సరస్వతులు వారికి శిష్యులలోని వారనుట తథ్యము. గ్రంథము నామధారక రూపమున చెప్పబడినది. ఈ సంహితకు మూలమగు మహారాష్ట్ర గ్రంథకర్త తన నామము సరస్వతి గంగాధర అనియు, గంగాధర సరస్వతి అనియు, గంగాధరాత్మజుడు అనియు చెప్పుకొనినారు. ఈ సంహిత మూలమగు మహారాష్ట్ర గ్రంథకర్త తన నామమును సరస్వతి గంగాధర అనియు, గంగాధర సరస్వతి అనియు, గంగాధరాత్మజుడు అనియు చెప్పుకొనినారు. గ్రంథ పారాయణ అధ్యాయమున ఋషి గురుదేవ ధ్యాన నమస్కారాదులు పలికిన అనంతరము మాతాపితృల వంశములను తెలిపినారు. యవన రాజేంద్రుని వలన భయము వాసి శ్రీ గురు అనుగ్రహ పాత్రుడైన సాయిందేవుడు ఈ గంగాధర సరస్వతికి ప్రపీతమహుడు. వీరిది ఆపస్తంభ శాఖ, కౌడిన్య గోత్రము. సాయిందేవుని పుత్రుడు నాగనాథరావు. ఇతని కోమరుడు గంగాధరుడు. ఈ గంగాధరుని పుత్రుడు శ్రీ నృసింహ సరస్వతి. వారి శిష్య సంప్రదాయములోని వారు. సన్యసించి గంగాధర సరస్వతి నామము వహించిరి. అశ్వాలాయన శాఖయందు కాశ్యాపగోత్రమును జననమందిన
చౌడేశ్వరుడు అనువారు వీరు మాతామహులు. తల్లి పేరు చంపాదేవి. ఆమె సాక్షాత్తు భవానీ తుల్య అని చెప్పుకొని నాడు. గంగాధర సరస్వతి. సిద్ధుడు శ్రీగురుని శిష్యగణమున ముఖ్యులను పేర్కొనిన సందర్భమున తాను 7వవాడుననియు ఈ శిష్య సప్తకము ముఖ్యులనియు ప్రవచించెను. శిష్యాహి బహువో జాత బాలకృష్ణ ఉపేంద్రక జ్ఞానజ్యోతి సదానందో మాధవో హంచ సప్తమ సరస్వత్వంత సంజః సూర్యతే ముఖ్యాంస్తు భూరిశః ఆ సన్నన్య నైతః సాక మాయయో స్వజను స్థలం 11 అని 9వ అధ్యాయం జ్ఞానకాండ 3-4 శ్లోకాలలో చెప్పినారు. 10వ అధ్యాయము 2వ శ్లోకం సంవత్సరం వైద్యనాథ సమీప మకరోద్విభు నివాస మిహ మప్యేత తాబ్దాభ్య భ్రమరో భవం అనియు చెప్పెను. కనుక గంగాధర సరస్వతియే శ్రీగురుని శిష్యులలో 7వవాడైన సిద్ధుడు కనుక మహారాష్ట్ర గ్రంథకర్త 15వ శతాబ్దార్థమున తమ గురుచరిత్రను వ్రాసియుండవలెను. అందుచే ఇక్కడ తానయ్యి సిద్ధుడు గంగాధర సరస్వతి చెప్పుచున్న గ్రంథము చరిత్రము అని అర్థమిచ్చుటలో వింతలేదు. NB వయోభేదము ఎక్కువగా కనిపించుచున్నందున ఈ విషయము ఇంకనూ పరిశోధించవలసి ఉన్నది. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే శ్రీ విశాలాక్ష్మి అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరార్పణమస్తు. శ్రీ గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తస్సత్. 41-42 అధ్యాయాల పారాయణ ఫలితము. గురుభక్తి సిద్ధించును, గొప్ప స్థితి లభించును, కాశీయాత్ర ఫలము ఫలించును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.